హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఒక స్టార్ ఉన్నారు. అంటే యాక్చువల్గా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏ హీరో అయినా చాలా కష్టపడి ఎక్కువ సినిమాలు చేసి అప్పటికి కూడా చాలామందికి ఆ స్టార్ అనే ట్యాగ్ లైన్ రావడం చాలా కష్టం. సో వాళ్ళకి వాళ్ళే కొన్ని సినిమాల తర్వాత పెట్టుకోవడం ఇట్లా జరుగుద్ది. కానీ మన స్టూడియోలో ఉన్న హీరోకి మాత్రం తన ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకుండానే ఆడియన్స్ నుంచి స్టార్ ట్యాగ్ వచ్చింది, యాటిట్యూడ్ స్టార్ అని చెప్పేసి. సో ఈరోజు మనతో పాటు చంద్రహాస్ స్టూడియోలో ఉన్నారు. బరాబర్ ప్రేమిస్తా అంటూ మన ముందుకు రాబోతున్నారు February 6th. సో మరి ఆ మూవీ గురించి ఇంకొన్ని విషయాలు తన జర్నీ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? యా ఐమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. ఓకే. ఏంటి అప్పటికి ఇప్పటికి రామ్నగర్ బన్నీకి ఇప్పటికి మీలో చేంజెస్, కొంచెం మార్పు, మెచ్యూరిటీ కనిపిస్తుంది? ఓ, మనం కలిసాం అప్పుడు రామ్నగర్ బన్నీ టైం లేదు, కలవలేదు. ఎలా కానీ నేను కనిపిస్తుంది? చూస్తూ ఉన్నాను మీ అంటే ఓకే, అసలు మీ బయట నుంచి వీడియోస్ లో నుంచి. బర్త్డే వీడియోనే వైరల్ కదా. ఓకే ఓకే ఓకే. Yes, అప్పటికి ఇప్పటికి మీకు డిఫరెన్స్ కనిపిస్తుందా? ఓకే, మేబీ. అంటే లైక్ నేను అప్పుడు ఇప్పుడు ఒకటే, అలా ఏం లేదు డిఫరెన్స్. ఎందుకంటే ఇప్పుడు కూడా ఎక్కువసేపు ఎక్కడ నిల్చుంటే జేబులో చేతులు పెట్టుకుంటాను. జేబులో చేతులు పెట్టుకోవడంలో తప్పేముంది నాకు? ఐ డోంట్ నో అసలు ఎందుకు చేతులు పెట్టుకోవడం వల్ల తప్పు అన్నట్టుగా అయితే కాదు కదా. మీరు కూడా ఎప్పుడైనా జేబులో చేతులు పెట్టుకుంటారు. సో అదేదో నాకు పొగరుంది అని మీనింగ్ అన్నట్టు కాదు, ఏమి కాదు. సో యా. ఓకే. కానీ అదేంటి బర్త్డే ప్రెస్ మీట్ స్టార్టింగ్ అవును, అనౌన్స్మెంట్? అప్పుడు నేను ఒక సాంగ్ చేశానండి. నాటు నాటు కవర్ సాంగ్ చేశాను. అప్పుడు నాటు నాటు సాంగ్ వస్తే దాన్ని నా ఓన్ వర్షన్ చేస్తే దాని నుంచి ఒక సినిమా రాబెట్టుకోవాలన్నట్టుగా గోల్ పెట్టుకొని చేశాను. దాన్ని అది చేయగానే నాకు 3 ఫిలిం ఆఫర్స్ వచ్చినాయి అనమాట. సో ఇంకా త్వరలో రాబోతున్నాను అన్నట్టుగా ప్లీజ్ వెల్కమ్ హిమ్ అన్నట్టుగా మా డాడీ అప్పుడు నా బర్త్డేకి పెట్టారు ప్రెస్ మీట్. సో అనౌన్సింగ్ 3 మూవీస్ అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ టైప్లో పెట్టారు అనమాట. ఓకే. కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక ఇమేజ్ సెట్ చేద్దాం అనుకుంటారు. సో అప్పుడు ఆ అనౌన్స్మెంట్ చేయడం కానీ, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడం కానీ, మనకంటూ ఒక ఇమేజ్ సెట్ చేసుకుందాం అనుకుంటారు కదా. కానీ మీరు పెట్టిన ప్రెస్ మీటే మీకు ఒక ఇమేజ్ సెట్ చేసింది. సో ఆ ఇమేజ్ని ఇప్పుడు క్యారీ చేస్తూ వస్తున్నారు. సో దాని నుంచి ఏదైనా బయటికి రావాలి, ఇది కాదు మనం వేరే యాటిట్యూడ్ స్టార్ కాదు, వేరే ప్రూవ్ చేయాలి, ఇది మార్చాలి అని ఏమన్నా అనుకుంటూ ఉంటారా? అసలు ఎప్పుడు ఏది అనుకోలేదండి. నేను టాలెంట్ మీదనే ఒకటి తర్వాత ఒకటి స్టెప్ ఎవరైనా అలాగే చూసుకోవాలి, నేనే కాదు. మీరు మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటూ హార్డ్ వర్క్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళాలి. ఆ మధ్యలో ఏదైనా అది ఇది ఏదైనా అవుతుందంటే మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది ఏదైనా జరిగితే బోనస్ అనుకోండి అంతే. ఎందుకంటే నేను చేసిన సాంగ్ నుంచి నాకు వచ్చిన సినిమాలు, ఆ స్టేజ్ ఎక్కడం వల్ల రాలేదు నాకు ఆ సినిమాలు. ఆ స్టేజ్ ఎక్కిన తర్వాత మేబీ కొంచెం పాపులారిటీ వచ్చింది, లేకపోతే వైరల్ అవ్వడం అవన్నీ జరిగాయి. దాని తర్వాత నా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ నెగిటివిటీ అంతా చచ్చిపోయింది. మళ్ళీ తర్వాత ఎక్కడైనా నేను 2-3 కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ మాట్లాడితే మళ్ళీ కొంచెం అదేదో పుట్టుకొస్తుంది. బట్ నాకు తెలిసి సెలబ్రిటీ అయిన తర్వాత లేకపోతే పబ్లిక్ స్పేస్లో ఉన్నప్పుడు తక్కువ మాట్లాడితే పెద్దగా ఏం రావు. మీరు నాలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, అంటే లైక్ అనిపించినట్టు మాట్లాడితే మేబీ అలాగా జరగచ్చేమో. బట్ ఐ ఆల్వేస్ సపోర్ట్ మీ మనసులో ఉన్న మాట ఎప్పుడైనా చెప్పాలి. యూ డోంట్ హ్యావ్ టు బీ కంట్రోల్డ్ ఆర్, అంటే ఇఫ్ యూ లైక్ బీన్ కంట్రోల్డ్ అండ్ కామ్ అండ్ క్వైట్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్. బట్ మీకు అనిపించింది మాట్లాడడంలో కూడా తప్పేం లేదు. అంటిల్ అన్లెస్ మీరు ఏదో తప్పు చేస్తే తప్పితే. మీరేం తప్పు చేయట్లేదు, మీరు ఎవరిని కించపరచడానికి మాట్లాడట్లేదు, లేకపోతే ఎవరి గురించి తప్పుగా మాట్లాడట్లేదు అంటే యూ కెన్ ఆల్వేస్ టాక్ వాట్ ఎవర్ యూ వాంట్, యూ కెన్ టాక్ అండ్ యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. అది మన బేసిక్ డెమోక్రసీ రైట్ అది. సో అదంతా. కానీ ఇప్పుడు మీరు క్యారీ చేస్తున్న ఇమేజ్, ఆడియన్స్ సెట్ చేసిన ఇమేజ్ ఒకటేనా? అది చెప్తున్నా, నేను అదంతా పట్టించుకోను. అది జరుగుతూనే ఉంటాయి, నాకు అది అలవాటు అంటే అది అయిపోయింది. ఎంజాయ్ చేస్తున్నారా ఆడియన్స్? ఇప్పుడు మేబీ స్టార్టింగ్లో అయితే డెఫినెట్గా నేను ఎంజాయ్ చేశాను. అంతే. మెయిన్ పర్పస్ మనం ప్రెస్ మీట్ పెట్టింది ఒక నలుగురికి తెలియాలని కదా. మంచిగా ఇప్పుడు అదే ప్రసాద్ ల్యాబ్లో డేకి 3 పెడతారండి ప్రెస్ మీట్లో. ఎవరికి తెలియని కూడా తెలియదు అవి. వాళ్ళ ఇంట్లో గట్టి మాట్లాడితే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ దాకా కూడా రీచ్ వెళ్ళదేమో, అంటే లాంగ్ రిలేటివ్స్ దాకా. సో అలాంటి పరిస్థితి ఉంటుంది ఒకళ్ళు ఎవరైనా వాళ్ళ సినిమా గురించి కానీ లేదా ప్రెస్ మీట్ కానీ చేస్తే. అట్లాంటిది నాకు వచ్చింది లిటరల్గా నిజంగా అది సంపాదించుకోవాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పిఆర్ అలా వస్తుంది, అంత వస్తుంది. సో మేము ఏం ఖర్చు పెట్టలేదు, ఫ్రీగా వచ్చింది అదంతా. ఇంకోటి ఏం నమ్ముతానంటే, నేను అది రావడానికి కూడా ఉత్తిగా రాలేదండి. ఎంతో నేను ఆ ప్రెస్ మీట్ తర్వాత నాటు సాంగ్కి వ్యూస్ కానివ్వండి, లేకపోతే
సినిమాకి సంబంధించిన ట్రైలర్ కానీ వాటికి కూడా పెరిగాయి. వాటిల్లో అవి చూసిన కింద అంతా పాజిటివ్ కమెంట్స్ ఉంటాయి దాని కింద. మేబీ మీకు మీమ్స్ కింద లేకపోతే ఏదైనా తప్పుడు కంటెంట్ మీద తప్పుడు ఆడియన్స్ వాళ్ళవి ఉంటాయి, కాకపోతే మీరు ప్రాపర్ దాని మీద ప్రాపర్ ఆడియన్సే ఉంటారు వాటి కింద కామెంట్స్ చూస్తే. మీరు ఇప్పుడు నలుగురు సొల్లేసుకునే దగ్గర ఇంకో ఎవరైనా జాయిన్ అయితే కూడా సొల్లేసేటోడే ఉంటాడు అక్కడ. అదే ఒక నలుగురు మీటింగ్ పెట్టి ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంది అనుకోండి, ఇంకొకరు ఎవరైనా జాయిన్ అయితే కూడా అక్కడ ఇంపార్టెంట్ పర్సనే ఉంటారు. మీటింగ్ లో సమ్మన్ హూ కెన్ కాంట్రిబ్యూట్ టు ద ప్రొడక్టివిటీ వాళ్ళే ఉంటారు అనమాట. సో ఆడియన్స్ ప్లేస్ బట్టి ఆడియన్స్ ఉంటారు అనమాట. ఓకే. కానీ అప్పుడు ఆ టైంలో నాన్నగారు ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే మనం ఒకటి సెట్ చేద్దాం అనుకున్నాం ఇమేజ్ అనేది, కానీ ఇక్కడ వేరేలాగా క్రియేట్ అయిపోయింది అని ఏమన్నా? అలా ఏం లేదండి, అసలు ఎక్కడా లేదు. డాడీ ఆల్రెడీ దాని గురించి చాలా చోట్ల మాట్లాడారు. యాటిట్యూడ్ స్టార్ అని ఒక ట్యాగ్ కూడా ఇచ్చేసి అంతలాగా. అది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా బయట ఏదైనా స్కూల్కి కానీ లేకపోతే ఏదైనా ఓపెనింగ్ కానీ చీఫ్ గెస్ట్కి వెళ్తే వాళ్ళు అక్కడ యాటిట్యూడ్ స్టార్ గారు మాట్లాడతారు. ఇప్పుడు యాటిట్యూడ్ స్టార్ గారు వచ్చారు, నా పేరు పెట్టి పిలవడం తక్కువ అయిపోయింది. ఇప్పుడు ప్రేమగా కూడా అలానే పిలుస్తున్నారు. సో యాటిట్యూడ్ స్టార్ అనేది మీరు కొంతమందికి అది రాంగ్గా కనిపించవచ్చు. ఇఫ్ యూ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ మీనింగ్ ఏంటి? ప్రవర్తన. గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. సో ఇట్ కెన్ బి గుడ్ యాటిట్యూడ్, ఇట్ కెన్ బి బ్యాడ్ యాటిట్యూడ్. ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత లేకపోతే ఇప్పుడు నాకున్న బయట ఎంతో కొంత ఫాలోయింగ్ కానీ ఏదైనా వాళ్ళంతా గుడ్డే చూస్తున్నారు, గుడ్గానే పిలుస్తున్నారు. సినిమాలో నాది అక్కడ యాటిట్యూడ్ పడినప్పుడు కూడా దానికి అరిచారు, అదంతా జరిగిందన్నమాట. సో ఇట్స్ ఆల్ హ్యాపీ న్యూస్ అండ్ గుడ్ న్యూస్. అదే క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నారా? ఆడియన్స్ ఇంకోటి ఏదైనా కొత్తది ఇచ్చేంత వరకు అదే కదా, వాళ్ళు ఎలా పిలిస్తే అలాగా, అంతే. ప్రేమగా ఎలా పిలిస్తే నేను అలాగే ఐ విల్ రెస్పాండ్, నో ప్రాబ్లమ్ ఇన్ దట్. కానీ అంటే ఇండస్ట్రీలో ఇంత గుర్తింపు, ఇంత స్టార్టింగ్ ఒక మూవీలో అంటే 3 movies, ఒక మూవీ కూడా రిలీజ్ అవ్వకుండా 3 movies సైన్ చేయడం ఇదంతా జరగదు కదా. అదంతా నాకు మా ఫాదర్ నుంచి రాలేదు కదా యాక్చువల్గా. నేను అంటే ఇప్పుడు ఆయన వెనకాల ఉండబట్టే కదా మీకు ఇదంతా. అది చెప్తున్నా, ఆ సాంగ్ ఆయన లేకుండా ఉంటే అసలు ఇండస్ట్రీ గుర్తిస్తారా? మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ట్రై చేసేవాడిని, ఏది కావాలంటే అది చేసేవాడిని. అవును, జూనియర్ ఆర్టిస్ట్ గా మీరు జూనియర్ ఆర్టిస్ట్ గా 100 సినిమాలు చేస్తారు, మీకు ఒక డైలాగ్ వస్తుందేమో. నేను వాళ్ళు పడే కష్టాన్ని కూడా నా సినిమాలో కూడా 100 జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. రామ్నగర్ బన్నీలో కానీ ఇందులో నేను వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేస్తాను, వాళ్ళతో కూడా మంచిగా మాట్లాడతాను సెట్లో ఉన్నప్పుడు. ఆ కష్టం చూస్తా నేను. నాకు అనిపించింది అంటే ఇప్పుడు మీరు ఒక సినిమాలో ఒక డైలాగ్ మంచిది పడింది అనుకోండి, మీకు నెక్స్ట్ అది ఆ హిట్ అయింది అనుకోండి సినిమా, అది మీకు నెక్స్ట్ మీకు ఇంకొంచెం పెద్ద రోల్ వస్తుంది. సో ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అది. నేను ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేయడానికి లేకపోయిండే, నాకు ఇలా చేస్తున్నాను. సో ఇలా చేసేటప్పుడు ఏంటంటే నాకు నేను అనుకున్నట్టుగా కూడా రాదు కదా. సో అంటే నేను మరీ చిరంజీవి గారి కొడుకు కూడా కాదు, అర్థమైందా? సో అది ఎట్లా ఉందంటే అలా. బట్ నా మీనింగ్ ఏంటంటే నీకు కష్టపడడానికి, నాకు లెఫ్ట్ అండ్ రైట్ అలా చేయడానికి కొంచెం స్కోప్ ఉండేది అన్నట్టుగా అన్నాను. ఓకే. అంటే ఈ ఫేజ్ మీరు సాటిస్ఫాక్షన్ లేదా? సక్సెస్ కొట్టేంత వరకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. సక్సెస్ కొట్టాలి, గట్టిగా సక్సెస్ అవ్వాలి. సో మైండ్లో మీకు అది రన్ అవుతూ ఉందా? అరే ఇలా కాకుండా ఉంటే నేను ఎక్కువ ట్రై చేయడానికి స్కోప్ ఉండేదని రన్ అవుతూ ఉంది? రన్ అవుతూ కూడా ఏం లేదు. ఆయన అడిగిన క్వశ్చన్కి అది వచ్చిన ఆన్సర్ అనమాట. ఆ క్వశ్చన్ ఏం అడిగా నాకు ఇప్పుడు గుర్తులేదు. బట్ ఆ క్వశ్చన్ ఆన్సర్ పెడితే మీకు ఇట్ విల్ మేక్ సెన్స్. అండ్ ఆల్సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ 4 minutes చెప్పిన నేను. అందులో 20 seconds క్లిప్పే కదా వాళ్ళు కట్ చేసింది. సో కానీ మీరు చిన్నప్పటి నుంచి సీరియల్స్లో కూడా చేశారు కదా. సో నాన్నగారిని చూస్తూ పెరిగారు. ఆయన చేస్తున్న క్యారెక్టర్స్ కానీ, డైరెక్షన్ కానీ, ఆయన డబ్బింగ్ కానీ, ప్రతి దాంట్లో మ్యాక్సిమం ఆయన మంచి సక్సెస్ఫుల్గానే వచ్చారు ఇప్పటి వరకు. మీరేం నేర్చుకున్నారు అసలు? మీకు అసలు ప్యాషన్ ఆయన చూసి వచ్చిందా, లేదంటే మీకుగానే అనిపించిందా, లేదు మనం యాక్టింగ్ చూస్ చేసుకోవాలి అనేది? సో మీకు ఆ థాట్ ఎట్లా? 11th and 12th వరకు నేను అనుకోలేదు ఏమి ఇలా చేయాలి ఇదని. బట్ మూవీస్ చూసేటువంటి బాగా అది అంతా ఉండింది. అండ్ ఒక పాయింట్లో ఇంకా నేను ఈ ఇండస్ట్రీ అయితే నేను ఎక్కువ మందిని ఎంటర్టైన్ చేయగలుగుతాను, అట్ ద సేమ్ టైం నాకు వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లైక్ మన వర్క్ని ఎంజాయ్ చేస్తూ చేయగలుగుతూ డబ్బులు సంపాదించవచ్చు అన్న టైప్లో అనుకున్నాను. లైక్ లైఫ్లో ఇది చేయాలని అప్పుడు ఫిక్స్ అయ్యాను అనమాట. అప్పుడు దాకా నేను అన్నీ చూసి ఆ ఆలోచన ఎందుకు వచ్చిందంటే అఫ్కోర్స్ మేబీ మా డాడీని చూసే అయి ఉండొచ్చు. ఓకే. సో డాడీ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? డాడీ దగ్గర నుంచి మనం హార్డ్ వర్క్, కంటిన్యూస్గా వర్క్ 24/7 ఈజ్ ఇన్ ద వర్క్లోనే ఉంటారు అనమాట. సో అలా కంటిన్యూస్గా వర్క్ చేయొచ్చు, ఎనర్జీ డ్రాప్ అవ్వకుండా. అలానే ఎన్ని పనులైనా సరే మన ఎనర్జీ మాత్రం డ్రాప్ అవ్వకుండా ఉండడం అనేది మా ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకున్నాం. సో కానీ ఇప్పుడు ప్రాజెక్ట్ ఇంతకుముందు ఫస్ట్ మూవీ ఆయనే ప్రొడ్యూసర్ కదా డాడీ. సో తర్వాత కూడా నెక్స్ట్ డైరెక్షన్ కూడా ఆయన డైరెక్షన్లో ఒక మూవీ ఉండబోతుందని చెప్పినట్టున్నారు.
సో ప్రతి దాంట్లో డాడీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. స్క్రిప్ట్ ఆయన వింటారు. డెఫినెట్‌గా ఆయన విన్న తర్వాతే చూస్ చేసుకుంటా అని చెప్పారు ఇంతకుముందు మీరు. సో స్టిల్ అదే కంటిన్యూ అవుతుంది. ఆయన హీ లైక్స్ టు లిజన్ టు ద స్క్రిప్ట్ బిఫోర్ మీ. వింటారు, ఆయనకి నచ్చిన తర్వాత నేను వింటాను. నాకు నచ్చితేనే అది ద ప్రాజెక్ట్ విల్ టేక్ ఆఫ్. నాకు నచ్చకుండా కంపల్సరీ అది చేయమని కూడా ఏముండదు. సో ఎట్లా ఉంటుంది మీకు ఆయనతో రిలేషన్ ఎలా ఉంటుంది? అంటే చూస్తుంటే చిన్నప్పటి నుంచి బాగా ప్యాంపర్ చేసి పెంచినట్టు ఉంటది. మీరు ఎవరి కిడ్స్ అయినా ఎవరినైనా ప్యాంపర్ చేస్తారు. పెట్టిన వీడియోస్ మీరు ప్రతిదీ పోస్ట్ చేస్తూ వచ్చారు కదా ఇంతకు ముందు. సో ఇప్పుడు ఆపేసినట్టున్నారు. మీ ఫన్నీ థింగ్స్ బాగా సాంగ్స్ పాడుతూ, జిమ్ చేస్తూ, సో ఇవన్నీ సాంగ్స్ పాడుతూ జిమ్ చేస్తూ అదంతా యాక్చువల్గా ఒకటే వీడియో. మా మమ్మీ తన యూట్యూబ్ ఛానల్లో తన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు తన డే రొటీన్, తర్వాత మా ఫాదర్ డే రొటీన్ అలాంటివి పెట్టినప్పుడు వాళ్ళ కింద కామెంట్స్లో మీ అబ్బాయి కూడా కావాలి, మీ అబ్బాయి ఏం చేస్తుంటారు అది అంటే నన్ను అడిగారు ఇలాగ, అరే మా అబ్బాయి నువ్వే కదా. అప్పటికి నేను ఇంకా యాటిట్యూడ్ సర్వ్ ఏం రాలే. సో నీ డే రొటీన్ నువ్వు ఒక రోజులో ఏమేమి చేస్తావు అన్నీ చేసి నాకు ఒక వీడియో కావాలి అని అడిగితే నేను చేయనని చెప్తే తను అలా అడుగుతా ఇంకా 6 months తర్వాత 1 year తర్వాత ఎప్పుడో ఒప్పుకొని ఒక వీడియో చేసి ఇచ్చా. ఆ వీడియోలో క్లిప్పింగ్సే మల్టిపుల్గా చిన్న బిట్, బట్ ఒకటే వీడియో నేను చేసింది. సో రిలేషన్ ఎలా ఉంటుంది? డాడీతో ఎలా ఉంటుంది? మమ్మీతో ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుంది. అంటే స్ట్రిక్ట్ ఉంటారా? లేదు అంటే చాయిస్ ఏదైనా మీకే వదిలేస్తారా? ఎట్లా ఉంటుంది? చిన్నప్పుడు మేబీ అల్లరి టైంలో స్ట్రిక్ట్గా ఉండేటోళ్ళు. తర్వాత స్ట్రిక్ట్నెస్ ఏం లేదు, మంచిగా హ్యాపీగా దే లీవ్. నమ్మకం నా మీద, నేను తప్పు చేయనని అయితే నమ్మకం. సో అలా ఏమి స్ట్రిక్ట్గా ఏం లేరు ఇప్పుడు ఈ మధ్యకాలంలో. ఈ మధ్యకాలంలో లేరా? చిన్నప్పటిదాకా స్ట్రిక్ట్గా ఉన్నారు, బాగానే స్ట్రిక్ట్గా ఉన్నారు. కాలేజ్ టైంలో కూడా కొంత. ఇంతకుముందు ఇంట్రెస్ట్లో చెప్పారు బరాబర్ ప్రేమిస్తా అంటున్నారు కదా ఇప్పుడు. సో బరాబర్ ప్రేమించారని అడిగితే మీకు కాలేజ్ టైంలో కౌంట్ కూడా చాలా ఉందని ఏదో ఇంటర్వ్యూలో చూసాను బిఫోర్ నేను. నాకు గుర్తులేదు ఏం చెప్పానో మరి. ప్రేమించారా బరాబర్? కాలేజ్లోనా? లేదు, అలా ఏం లేదు. అవునా? క్రషెస్ కూడా ఏం లేకుండా నేను ఐ వాజ్ బిజీ. నాకు అప్పుడు టైం టు అప్పుడు నా కాలేజ్ వచ్చేసి అప్పుడు కరోనా టైం వచ్చింది. సో 1 year కాలేజ్ పోయింది కరోనా టైం వల్ల. సో ఆన్లైన్ స్టడీస్ పడ్డాయి. అండ్ మిగతా టైంలో కూడా నేను అప్పటికి నేను స్టార్ట్ చేస్తాను ఈ నాట్ సాంగ్ అండ్ ఈ కెరీర్ దీని మీద ఉండాలని చెప్పి ఐ వాజ్ కంటిన్యూస్లీ ఎవ్రీడే కిక్ బాక్సింగ్ క్లాసెస్ అండ్ డాన్స్ క్లాసెస్ ఇవన్నీ చేస్తుండే అనమాట. సో బిజీ ఉండే కాలేజ్ టైం. బిఫోర్ మూవీకి చాలా ఏదో ఆస్తులు అమ్మేశారు ఇట్లా అని చెప్పేసి చాలా మాట్లాడారు కదా. అండ్ ఇంకా అప్పుడు టికెట్ కూడా నేను రిఫండ్ చేస్తాను మీకు సినిమా నచ్చలేదని నాకు మెసేజ్ చేస్తే అని చెప్పేసి. నాకు అర్థం కాలేదు, ఆస్తులు అమ్మేసి టికెట్స్ రిఫండ్ చేస్తాను? లేదు, ఇది వేరు అది వేరు. ఆ సినిమా టైంలో మీరు ఆస్తులు కూడా ఏదో అమ్మేసి సినిమా చేశారు, నష్టం వచ్చింది అనేది ఏదో వినిపించింది. దాని మీద క్లారిటీ ఉంది. తర్వాత ఆ టైంలో రిఫండ్ కూడా చేస్తానన్నారు కదా మూవీస్కి. సో అది ఇప్పుడు ఈ మూవీ కూడా ఏమైనా అట్లా చెప్తారా ఏంటి? అప్పుడు ఆస్తులు అమ్మేసి ప్రాఫిట్ అంటే లైక్ అలా ఏం లేకుండే. అంటే ఇప్పుడు దానికి లాస్ లాగా వచ్చిండే మా డాడీ ఇంకో సినిమా తీద్దామని అనుకునే వాళ్ళు కాదేమో. ఎందుకంటే ఇప్పుడు మాకు థియేటర్ నుంచి మేము ఎవరికి ₹1 ఇవ్వలేదు. అంటే యూజువల్గా ఇప్పుడు మనకి థియేటర్ ఆడియన్స్ రాకపోతే మనం చాలా వాటికి ఇవ్వాల్సి ఉండదు, ఎక్స్పెన్సెస్కి ఖర్చులు. బట్ ఆడియన్స్ వస్తే మనం ఏమి ఇవ్వాల్సి ఉండదు. సో ఎక్కడ కూడా మాకు 60 to 70% ఆక్యుపెన్సీ మంచిగా వచ్చి నడిచింది థియేటర్లో. ఆఫ్టర్ దట్ ఓటీటీలో మాకు చాలా మంచి ప్రైస్ వచ్చింది. అండ్ దెన్ శాటిలైట్ స్టార్ మా వాళ్ళు కొనుక్కున్నారు. శాటిలైట్ రైట్స్ చాలా మంచిగా వచ్చింది. అండ్ మ్యూజిక్ రైట్స్ వచ్చేసి మేము ఓన్ ఛానల్ పెట్టాము. ఎవ్రీ మంత్ మాకు స్టడీ ఇన్కమ్ ఎంతో కొంత, లైక్ ర్యాండమ్గా ఒకసారి 20,000, ఒకసారి 33, ఒకసారి 28 లేదా 50 అప్పుడప్పుడు అలా ర్యాండమ్గా ఎవ్రీ మంత్ స్టిల్ టుడే పడుతూనే ఉంటుంది మ్యూజిక్ రైట్స్. అండ్ తమిళ్లో వచ్చేసి మా డాడీ తమిళ్ అండ్ హిందీ రైట్స్కి ఉన్నారు. కాకపోతే మా డాడీ తమిళ్లో డైరెక్ట్ థియేట్రికల్ దాన్ని డబ్బింగ్ చేయించి రిలీజ్ చేసే ప్లాన్ సంథింగ్ ఏదో ఉన్నారు. అందుకనే తమిళ్ అండ్ హిందీ ఇంకా ఇవ్వలేదు. సో అన్ని వైపులుగా ఆలోచించి అన్ని కౌంట్ చేసుకుంటే మీరు యాక్చువల్లీ ప్రాఫిట్స్ అనమాట. ప్రాఫిట్కి వచ్చింది అది. సో మరి ఈ మూవీకి ఏమన్నా రిఫండ్ ఆఫర్స్ ఏమన్నా? లేదండి, ఆ మూవీ అప్పుడు దట్ వాస్ మై ఫస్ట్ డెబ్యూ ఫిలిం అండ్ ఐ వాజ్ దాట్ కాన్ఫిడెంట్. నాకు చాలా ఇప్పటికీ ఆహాలో ఓటీటీలో వచ్చిన తర్వాత చాలామంది చూశారు. అండ్ ఆహా వాళ్ళు యాక్చువల్లీ మీరు ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఒక పెద్ద స్థాయి హీరో ఓటీటీలోకి వస్తే ఏ రేంజ్లో అయితే చూస్తారో అదే రేంజ్లో వ్యూస్, చాలా మిలియన్స్ ఆఫ్ వ్యూస్లో చూశారు. మీరు సక్సెస్ ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు అన్న టైప్లో. అంటే కూడా మేము టైం అయిపోయింది చాలా అప్పటికే, మళ్ళీ రామ్నగర్ బన్నీ ప్రెస్ మీట్ అవసరం లేదనిపించి మేమే పెట్టలేదు. సో అది. సో కానీ టార్గెట్ రాజమౌళి గారు, ఇటు సందీప్ రెడ్డి వంగ, వీళ్ళే టార్గెట్. ఆ టార్గెట్ కానీ ఈ మూవీ చేసామని చెప్పారు కదా. సో ఆ టార్గెట్ ఎంతవరకు ఫుల్ఫిల్ అయింది? వాళ్ళు టార్గెట్ అని చెప్పలేదు నేను. అదే వాళ్ళు నాలాంటి వాడిని వాడుకోవడానికి వాళ్ళలాగా వాళ్ళ రేంజ్కి వెళ్ళబోయే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇంకా వాళ్ళలాగా అవ్వని వాళ్ళు
ఆ అవ్వబోయే వాళ్ళకి నేను వాళ్ళ కంట్లో పడాలి అనేది నేను చెప్పిన సెంటిమెంట్. నా ఫేట్‌లోనే ఉంది అది ఎప్పుడు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం. సో, పడ్డారా వాళ్ళ కంట్లో? ఇంకా ఏమన్నా? ఫుల్ ఆఫర్స్ వస్తున్నాయనే ఉన్నాయి. రోజు ఇప్పటికీ ఐ డోంట్ నో ఎన్ని స్టోరీస్ విన్నానో గూడా వందల్లో ఉన్నాయి. రోజు వింటానే ఉంటా స్టోరీస్. ఇప్పుడు ప్రస్తుతం నా డే రొటీన్‌లో ఈజీగా డేలో 2 స్టోరీస్ అయినా వింటున్నా నేను. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి పెట్టేసి ఉన్న వాళ్ళందరూ ఎవరొస్తే వాళ్ళన్నీ వింటూనే ఉంటా స్టోరీస్. సో, అంటే మీకు ఎవరైనా ఇన్‌స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? ఇన్స్పిరేషన్ అందరూ అండి. ఇప్పుడు ఏ సినిమా చూసినా గానీ ఆహ్, ప్రతి హీరోలో ప్రతి వాళ్ళు కష్టపడతారు కాబట్టి ఏ సినిమా బావుంటే ఆ సినిమాలో ఆ హీరో ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. బాగా ఇన్‌స్పైరింగ్ మీకు ఎప్పుడు ఎవ్రీడే ఇన్‌స్పైరింగ్‌గా అనిపించే పర్సన్ ఎవరైనా ఉన్నారా? అల్లు అర్జున్ గారు బాగా కష్టపడతారు. అల్లు అర్జున్ గారు, ఓకే. ఇందులో రామ్ చరణ్ గారు, నవీన్ పోలిశెట్టి గారు. ఇప్పుడు రీసెంట్‌గా 'ఆది' గారు సక్సెస్ కొట్టారు 'శంబాలా'తో. ఆయన ఎప్పటినుంచో కష్టపడతానే ఉన్నారు. ఆయన ఈజీగా మంచి ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు నేను. యాహ్! కష్టపడితే ఒక టైం వస్తది. ఆ టైం వచ్చేంత వరకు కష్టపడాలి. మీ ఫేవరెట్ ఎవరు? అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు అందరూ అదే చెప్తున్నా. అందరూ కష్టపడతారు. అందరూ ఫేవరెటే. ఆళ్ళ సినిమాలో వాళ్ళ మంచి సినిమాలు అందరూ ఎక్స్ట్రార్డినరీగా ఉంటాయి. ఎవరు మంచి సినిమా తీసుకున్నా గానీ. సో, ఆ సినిమా చూసినప్పుడు వాళ్ళు ఫేవరెట్ ఉంటారు మనకి. సో, మీకు డాన్స్ జూనియర్ ఎన్టీఆర్ గారి డాన్స్ ఇష్టం. సో, బెస్ట్ డాన్సర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ మీది. అల్లు అర్జున్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆ! 'రెడ్డి మామ' సాంగ్ కొంచెం నాకు 'అరవింద్ సమేతలో' 'రెడ్డి' సాంగ్ కొంచెం ఏదో మ్యాచ్ చేయడానికి ట్రై చేశారేమో అనిపించింది నాకు. విజయ్ పొలాకి మాస్టర్ దానికి కొరియోగ్రాఫర్. ఆయన ఏం చెప్తే అది చేశాను. నేను ఏది మ్యాచ్ చేయడానికి కానీ అలా ఏం చేయలేదు. మేబీ సిమిలారిటీస్ కనిపిస్తే ఐయామ్ హ్యాపీ. మీకు అలా అది ఇది ఆ రేంజ్ అని అనిపించిందంటే వెరీ గుడ్ ఓన్లీ. ఓకే. అంటే మూవీ అంటే ఏం చూపించాలి? సినిమాలో కథ ఎలా ఉండాలి? ఏంటి అనేది మీకు ఒక ఐడియా వచ్చిందా? మీకు ఐడియా వచ్చిందా? లేదంటే ఇప్పుడు నాన్నగారు విని డిసైడ్ చేస్తారని చెప్తున్నారు కదా! మీ దృష్టిలో ఏంటసలు? ఒక మూవీ మనం ఒప్పుకోవాలి, ఓకే చేయాలంటే నచ్చాలి మూవీ స్టోరీ మనం విన్నప్పుడు. బోర్ కొట్టకుండా ఉండాలి. సో, 'బరాబర్ ప్రేమిస్తా' అండ్ 'రామ్‌నగర్ బండి' నేను లాంగ్ బ్యాక్ విన్న స్టోరీస్ ఇవి. వీటి తర్వాత నేను విన్న స్టోరీస్ ఇంకా నేను అనౌన్స్ చేయలేదు. సో, లెట్స్ సీ. ఓకే. సో, ఇప్పుడు ఈ 'బరాబర్ ప్రేమిస్తా' కూడా ఇంతకుముందు మీరు 'రామ్‌నగర్ బన్నీ' టైంలోనే చేసినట్టు అనిపిస్తుంది. సో, అప్పటికి, ఇప్పటికి కొంచెం గ్యాప్ వచ్చింది. అండ్ ఇంకా ఆడియన్స్ కూడా కొంచెం వాళ్ళ టేస్ట్ అనేది కూడా ప్రతి ఇయర్‌కి మారుతూ వస్తుంది. సో, ఇప్పుడున్న సినారియో ప్రకారం సబ్జెక్ట్‌లు మీకు చూస్ 'రామ్‌నగర్ బండి'కి చేసుకోవాలంటే 'బరాబర్ ప్రేమిస్తా' నేను సిమిలర్‌గా కనిపించానా? అంటే నాకు అది కనిపిస్తుంది అట్లాగా. ఆ టైంలోనే ఫస్ట్ పర్సన్ నాకు చెప్పడం ఇది. అంటే 'రామ్‌నగర్ బండి' సిటీ మొత్తం టోటల్ సిటీ బాయ్ సిటీలో జరుగుతుంటే కంప్లీట్ ఊరు స్లాంగ్ మారిపోయి ఉంటుంది కంప్లీట్. సో, అందరు ఎళ్ళిన ప్రతి ఇంటర్వ్యూకి కాంట్రాస్ట్ స్టోరీ కాదు. క్యారెక్టర్ వాడు నడిచే విధానంతో సహా చెప్తున్నా. కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంది అని చెప్పి నాకు షూటింగ్ అప్పుడే చేశారేమో అని అనిపించింది నాకు. ఓకే. షూటింగ్ మధ్య సేమ్‌గా కాలంలో సైమల్టేనియస్‌గా జరిగింది. బట్ క్యారెక్టర్స్ మీరిద్దరు 'రామ్‌నగర్ బండి' ఇటువైపు ఈ సినిమాలో 'చందు' వీళ్ళిద్దరూ నడిచే వాక్‌లోనే మీరు చెప్పేయొచ్చు దే ఆర్ కంప్లీట్‌లీ డిఫరెంట్ అని. లైక్ వీడి బట్టలు వీడికేసినా, వీడి బట్టలు వీడికేసినా మీరు వాక్‌తో చెప్పేస్తారు. ఆ హోంవర్క్ నేను చేసుకొనే సినిమా చేశాను. ఓకే. క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్. బట్ నేను చెప్పేదేంటంటే షూటింగ్ అప్పుడే నా జరిగినట్టు గోలే అది. అనిపించింది. అంటే లైక్ నా ఒక సినిమా ఇంకో సినిమా సిమిలర్‌గా ఉండకూడదనేది నా గోల్ అనమాట. సో, ఏ మూవీ నేను ఫ్యూచర్‌లో చేసినా లేకపోతే ఎలా చేసినా కూడా ఐ వాంట్ దెమ్ టు బీ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఏ సినిమా ఇంకో సినిమా సిమిలర్‌గా కొట్టకూడదనేది నాది గోల్. నాకేమి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇలా చేయాలి, అలా చేయాలని ఏం లేదు గానీ ఒకటే గోల్ ఏంటంటే డిఫరెంట్‌గా ఉండాలి అంతే. సో, ఇప్పుడున్న సినారియో ప్రకారం ఆడియన్స్ చాలా డిఫరెంట్ మూవీస్ అయితేనే గానీ చూడట్లేదు, ఆదరించట్లేదు కదా! సో, ఇప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారం అయితే ఎటువంటి స్టోరీస్‌తో వస్తే బావుంటది అనుకుంటున్నారు? అది మనం చెప్పలేమండి. ఎందుకంటే ఏ రోజు ఏది హిట్ అవుతదో అసలు మనం హిట్ అయ్యేదాకా చెప్పలేము. నేను కొన్ని సినిమాలు అనుకున్నవేమో పెద్ద హిట్ అయిపోయినాయి. అంటే అంత రాకపోవచ్చు అనుకున్నాను. ఆ ట్రైలర్ చూసి నచ్చకపోక. ఏదనుకున్నారు ఈ మధ్య కాలంలో? ఆహ్, కంప్లీట్ ఫస్ట్ ఇది చెప్పనే. సో, పెద్ద హిట్ అయిపోయింది. పెద్ద హిట్ అవుతాయి అనుకున్నవి మనం అంత ఆడలేదు. సో, అదే. ఓకే. రైట్. ఓకే. మూవీస్ గురించి ఎందుకులే మళ్ళీ. ఓకే. సో, అయితే ఇప్పుడైతే జోనర్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటే తప్ప చూడట్లేదు. మీరు చెప్పినట్టు ఏ మూవీ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది డెఫినెట్‌గా మనకి అర్థం కాని సిట్యుయేషన్ ఉంది. సో, అంటే ఒక డైరెక్టర్ దగ్గర నుంచి మీరు ప్రతి సినిమా దగ్గర నుంచి డెఫినెట్‌గా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. సో, ఫస్ట్ మూవీలో ఏం నేర్చుకున్నారు? ఇప్పుడు ఈ 'బరాబర్ ప్రేమిస్తా'తో ఏం నేర్చుకున్నారు? ఫస్ట్ మూవీ వచ్చేసి ఏమో నాకు యాక్టింగ్ అయినా, డాన్స్ అయినా నాకెందుకో కొంచెం ఫర్ మీ ఇట్ ఈస్ ఈజీ ఓన్లీ. పెద్ద నేర్చుకున్నది అయితే ఏం లేకుండే. ఇంకా సెకండ్ ఫిలింకి నాకు ఇంకా లైక్ ఆ ఫస్ట్ మూవీకైనా ఒక థాట్ ఉండేది. మేబీ అరే కొంచెం మనం చాలా జాగ్రత్తగా చేయాలి, కొంచెం కీన్‌గా అబ్జర్వ్ చేస్తారు. సో, అదొక
కొంచెం వెనకాల మైండ్లో ఉండింది, బట్ ఈజీ ఓన్లీ ఇట్ వాస్. ఇంకా సెకండ్ ఫిల్మ్కి అయితే ఫస్ట్ ఫిల్మ్కి మనకు అప్రిసియేషన్ వచ్చింది కాబట్టి మనం సినిమాలో మనం బాగా చేసామని పేరు వచ్చింది యునానిమస్గా. సో సెకండ్ ఫిల్మ్ నాకు ఏం ప్రెషరే లేకుండా ఇంకా చేసేసా ఫట్ అని. అండ్ ప్లస్ మేబీ అది అక్కడ చేసి అలవాటు అయిపోయి ఇక్కడ ఇంకా ఈజీగా చేయగలిగానేమో. అప్పటికి ఈ సినిమా షూటింగ్ టైంకి అయితే అది కూడా లేకుండే మైండ్లో. సో కానీ ఈ మూవీకి ఎందుకు మీరు ప్రొడ్యూసర్గా డాడీ కానీ చేయలేదు? అసలు ఎందుకు చేయాలండి, అసలు రామ్నగర్ బన్నీ అని మా డాడీని చేయొద్దని చెప్పాను. ఎందుకంటే అవసరం లేదు, నాకు మంచిగా బయట వాళ్ళు వస్తున్నారు కదా ప్రొడ్యూసర్ చేయడానికి వస్తున్నారు, వాళ్ళు ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్, దే సీ అ హీరో ఇన్ మీ అండ్ దే వాంట్ టు డూ ఇట్ అన్నప్పుడు మనం ఎందుకు ఇంట్లో నుంచి చేయాలి? ఆ రిస్క్, అది రిస్క్ ఫ్యాక్టర్ అనేది. సో నాట్ నెసెసరీలీ వీ హ్యావ్ టు ప్రొడ్యూస్. అండ్ ఆయన ఇష్టంగా చేశారు. మా డాడీ కూడా ఈజ్ అ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ జస్ట్ లైక్ హూ ఆర్ కమింగ్ టు అస్. నాతో కాకపోయినా వేరే వాళ్ళతోనే చేద్దాం అన్నట్టుగా అనుకున్నారు మా డాడీ ఆ టైంలో. సో అదేదో నేను నీతోనే చేస్తాను అన్నట్టుగా చేశారనమాట. ఓకే, నెక్స్ట్ డైరెక్షన్ ఇంకా ఏది డాడీయా? డాడీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ చేద్దామని ఇప్పుడు ఫిక్స్ అయితే ఒక ఆలోచనలు అయితే ఉన్నారు, నాకు చెప్పారు. సో అదే చూడాలి అది ఎప్పటికీ అవుతుందని. ఓకే, ఏంటంటే యానిమల్ ల్యాండ్ స్టోరీ అని ఏదో వినిపించింది, అరేంజ్ స్టోరీ అని. ఏమో అండి తెలీదు, మనం విల్ వెయిట్ ఫర్ ద అనౌన్స్మెంట్ ఆఫీషియల్. ఓకే, మీ మీద మొత్తం మీ క్యారెక్టరైజేషన్ మీదే రాస్తున్నారంతా? అది నాకు తెలీదు. యాజ్ ఆఫ్ నౌ అయితే చేస్తున్నామని అయితే చెప్పారు. మీరు అడిగరా డాడీ నాకు ఇటువంటి స్క్రిప్ట్ కావాలి, నాకు ఇలా రాయండి, లేకపోతే ఇలా అలా ఎందుకు? వచ్చిన తర్వాత విన్న తర్వాత నాకు నచ్చకపోతే ఏదని చెప్తా. బట్ నాకు నిజంగా ఇలాంటిది కావాలని నాకు లేదు. ఐ జస్ట్ వాంట్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ వన్ ప్రాజెక్ట్ టు అనదర్ ప్రాజెక్ట్, డిఫరెంట్ ఉండాలనేదే ఉంది నాకు. పోస్టర్ రీక్రియేషన్ చూసాను, ఎక్కడో రీక్రియేషన్ చేసినట్టున్నారు అది. అండ్ ఇంకా ఫస్ట్ మూవీ సెకండ్ మూవీలోను లిప్ లాక్స్ అనేవి సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది అవి. ఏది అంతే స్టోరీలో మీకు రామ్నగర్ బన్నీ మీరు చూసారా సినిమా? చూస్తే మీకు ఎక్కడైనా ఇక్కడ అనవసరంగా అవసరం లేకుండా ఉంది అన్నట్టుగా ఇక్కడ ఉందా? స్టోరీ ముందు తీసుకెళ్లకుండా ఉంది అన్నట్టుగా అనిపించిందా? స్టోరీలోనే మొత్తం అదే స్టోరీలో ఇట్ వాస్ నెసెసరీ ఫర్ ద స్టోరీ. ఎక్కడైనా ఈ సినిమాలో కూడా చాలా నెసెసరీ ఉంటుంది. అది జరగకపోతే అసలు మీకు సినిమా ముందుకెళ్ళడం కానీ మ్యాటర్ జరగడం కానీ ఉండదన్నమాట. సో వెరీ నెసెసరీ ఫర్ ద ఫిలిం. ప్లస్ నేను ఏదో అనుకొని అలా పెట్టడం లేదా అడిగి పెట్టడం కూడా ఉండదు. అది డైరెక్టర్ గారు వాళ్ళు రాసుకున్న స్టోరీలో అది అలా ఉంది. సో అదంతే. ఫస్ట్ మూవీలోను ఇప్పుడు ఈ మూవీలో కూడా కొంచెం రొమాన్స్ అనేది ఉండింది కొంచెం. సో మీకు అది ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఒక కామెడీ చేయాలంటే ఒక ఫీలింగ్ ఉంటుంది, రొమాన్స్ చేయాలంటే ఒక ఫీలింగ్ ఉంటుంది, సో భారీ యాక్షన్ చేయాలంటే ఒక ఫీల్ ఉంటుంది, ఫైట్స్ కానీ ఇదంతా. సో ఏది రిస్కీ, ఏది బాగా మీరు షై ఫీల్ అవుతారు? సీరియస్గా చెప్తున్నాను, అదే నాకు అలాంటి ఏముండదు. బ్లైండ్గా నేను డైరెక్టర్ ఏదైనా చెప్పడమే ఆలస్యం అంతే చెప్తారు. నేను ఆల్రెడీ అది అంటే నాకు ముందే స్టోరీ చెప్పుంటారు కదా నరేషన్లో. సో చెప్పిన దగ్గర నుంచి నేను ఓకే చెప్పాను అనుకోండి ఆ ప్రాజెక్ట్, ఐ విల్ బీ ఇన్ దట్ మూడ్ ఓన్లీ. ఇంకా ఆలోచించుకుంటా ఈ సీన్ ఎలా చేయొచ్చు, ఆ సీన్ ఎలా చేయొచ్చు, ఆలోచించుకుంటూ ఆ టైంకి ఇంకా నాకు తెలుసు కదా ఆల్రెడీ ఆ రోజు షూటింగ్లో అదే ఉండబోతుందని తెలిసినప్పుడు దానికి ఇంకా బెటర్మెంట్ ఎలా అని ఆలోచిస్తానే కానీ ఇప్పుడు నేనేం ఫీల్ అవుతున్నా దాని గురించి అనేది ఆలోచించాను నేను. సో రొమాన్స్ సీన్ అవ్వచ్చు, కామెడీ సీన్ అవ్వచ్చు, ఐ జస్ట్ ట్రై టు డూ మై బెస్ట్ ఫర్ దట్ అంతే. వీ నీడ్ టు బి అండ్ ఎస్పెషల్లీ రొమాంటిక్ సీన్స్ అప్పుడు వీ హ్యావ్ టు బి వెరీ ప్రొఫెషనల్. మేము రూమ్లో ఇద్దరికి చేస్తున్నారు కదా, అక్కడ సెట్లో జనాలు ఉంటారు, డైరెక్టర్ ఉంటారు, అందరూ ఉంటారు కదా. సో ఎంతవరకు ఎట్లా కావాలనేది వాళ్ళు అడిగింది మనం డెలివర్ చేయాలన్నట్టే చూస్తాం. ఎందుకంటే అయితే మీకు ఇప్పుడు మీ జనరేషన్ హీరోస్లో మీకు కాంపిటీషన్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా జనరేషన్లోనా? లేదు, వీళ్ళు ఏం సబ్జెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు, సో మనం ఇంకేం డెవలప్ చేసుకోవాలి, ఇంకేం అదే నాకు నేనే పోటీ, నాకు అదే నాది నేనే చూసుకుంటాను. ఎప్పుడు కాంపిటీషన్ అసలు ఎప్పుడు ఫీల్ అవ్వను నేను. నేను ఏది బెటర్మెంట్ చేయగలుగుతాను. నాకు ఈ సల్మాన్ ఖాన్ది సుల్తాన్ సినిమా ఉంటుంది, దాంట్లో అతను లాస్ట్ క్లైమాక్స్ ఈక్వల్ అతనే పోటీ అవుతాడు. అంటే హీల్ ఇమాజిన్ హిమ్సెల్ఫ్ యాజ్ హిజ్ కాంపిటీషన్. కొంచెం అన్ఫిట్ సల్మాన్ ఖాన్, ఫిట్ సల్మాన్ ఖాన్ ఇద్దరు ఇలా తిరుగుతూ ఉంటారు. అలాగే నా థాట్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఆల్రెడీ డ్యాన్స్ బాగా చేస్తాను అనుకోండి, ఇంకెంత బాగా చేయొచ్చు అనేది నేను ఆలోచిస్తాను. ఐ డోంట్ కంపేర్ మై సెల్ఫ్ విత్ ఎనీ వన్. యాక్టింగ్ కావచ్చు లేదా ఏదైనా అవ్వచ్చు, నాది నేను చూసుకుంటాను. ఇప్పుడు దాకా నాకు అదే వర్కౌట్ అయింది. ఇప్పుడు డే 1 నుంచి నేను ఎవరి గురించి ఆలోచించింది లేదు. నాపై నేనే ఉన్నాను. సో అదే ఉంటుంది. మీకు ఫ్రెండ్స్ అంటే ఎవరున్నారు ఇప్పుడు ఉన్న హీరోస్లో? ఎవరైనా ఇప్పుడు రోషన్ కనకాల, రోషన్ మేకా, సో వీళ్ళు కానీ ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మీకు? ఫ్రెండ్సా? ఎప్పుడైనా డిస్కస్ చేయడం అంటే హాయ్ బై పరిచయం అందరితో ఉంది నాకు. యూ కెన్ కాల్ దట్ మేబీ ఫ్రెండ్షిప్. బట్ అంటే రోషన్ మేకా, రోషన్ కనకాలతో నేను నాట్ దట్ గుడ్ ఆఫ్ ఫ్రెండ్స్. అంటే లైక్ హాయ్ బై పరిచయం ఉంది నాకు. రామ్నగర్ బన్నీ అప్పుడు కూడా ఇద్దరితో కాల్లో మాట్లాడా.
కనకాల అయితే చిన్నప్పుడు మంచి ఫ్రెండ్స్ నేను వాడు, ఫ్యామిలీ ఫ్రెండ్స్. మా ఫ్యామిలీ వాళ్ళు, మా మదర్ ఫాదర్, వాళ్ళ మదర్ ఫాదర్ అయితే వాళ్ళు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ ఆకాష్ పూరి గారు నాకు మంచి క్లోజ్, ఆయన క్లోజ్. అంటే ఏదైనా సజెషన్స్ కానీ టిప్స్ కానీ లేకపోతే ఇండస్ట్రీలో ఏం ఆకాష్ పూరి జరుగుతుంది నేను మంచిగా మాట్లాడుకుంటాము. ఆయన నాకు చాలా చెప్తుంటాడు ఆకాష్ పూరి, ఇప్పుడు కొంచెం నువ్వు కంట్రోల్ మాట్లాడేది ఒకటి కంట్రోల్లో పెట్టుకో అని ట్రై చేసి చెప్పాడు చాలాసార్లు. నేనేమో బ్రో మీరు కొంచెం మాట్లాడండి బ్రో మీరు అని అంటాను. మీరు కొంచెం మాట్లాడండి, నేను కొంచెం తగ్గించుకోండి, ఓకే మీరు చెప్పారు కాబట్టి ట్రై చేస్తాను అన్నట్టుగా ఆ కన్వర్జేషన్స్ అవుతూ ఉంటాయి. మామూలుగా ఎక్కువ సినిమాల గురించి మాట్లాడాం చాలాసార్లు. అంటే మీకు మీరు ఎప్పుడైనా అనుకున్నారా మనం మాట్లాడడం కొంచెం కంట్రోల్ చేయాలా, ఏదైనా కాంట్రవర్సీ అయిపోద్దా మాట్లాడితే, అది సినిమా మీద ఎఫెక్ట్ అవుద్దా లేదంటే కెరీర్ ఎఫెక్ట్ అవుద్దా అని ఎవరైనా సజెషన్స్ ఇట్లా సజెస్ట్ చేయడం కానీ, లేదా మీకు మీరు ఆలోచించుకుని లేదు మనం ఉన్నట్టుగా అలా మాట్లాడొద్దు కొంచెం కంట్రోల్ చేసుకుని మాట్లాడాలని ఇలా అనుకోవడం కానీ ఇది ఏమైనా జరిగిందా? అంటే లేదు అసలు. నేను నమ్మేది ఏంటంటే, ఇప్పుడు నీ దగ్గర టాలెంట్ ఉందనుకోండి, మీరు కష్టపడతారు అనుకోండి, భయం అవసరం లేదు. దేనికి భయపడాలి? నువ్వు ఎప్పుడైతే నీలో టాలెంట్ లేదని ఫీల్ అవుతావో, లేకపోతే అప్పుడు కొంచెం భయం ఉంటుందేమో కదా. అంటే అరే మేబీ మనం చూసుకోవాలి, నాకు తెలుసు నేను ఏదో ఒక రోజు వస్తుంది నాకు, నేను ఏదో ఒక రోజు ఏదో చేస్తా మంచిగా, చేసినప్పుడు దానికి అప్రిషియేషన్ వస్తుంది, దాని నుంచి నాకు ఇంకా ప్రాజెక్ట్స్ చేస్తాను నేను. సో స్టెప్ బై స్టెప్ ఎక్కువ ఇస్తాను నేను అని నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. సో అందుకే దానివల్ల నాకు భయం లేదు, నేను అలా మాట్లాడతాను అంతే. ఉన్నది నేను తప్పు మాట్లాడాను కదా, తప్పు మాట్లాడితే తప్పు 100% నేనే ఒప్పుకుంటా, కానీ అది ఇంకా అలా అనమాట. అది నా కాన్ఫిడెన్స్ అది. బట్ మేబీ మాట్లాడకుండా ఉండడం కూడా కరెక్టేనేమో, అది నాకు తెలుస్తుంది ఏదో ఒక రోజున. మేబీ ఇదే కరెక్ట్ ఏమో అని వేరే వాళ్ళకి తెలియవచ్చేమో ఇలాగే ఉండాలని. సో వీ నెవర్ నో. ఎవరు ఒకళ్ళు ఇలా ఉండాలి అక్కడ ఉండాలి అలా ఏం లేదు. నేను ఒకళ్ళ ఉంటే ఇంకా నేనెందుకు, వాళ్ళే ఉన్నారు, వాళ్ళే ఉండొచ్చు అలా. అందుకే యాటిట్యూడ్ స్టార్ అంటారు మిమ్మల్ని. ఓకే, కానీ అంటే టాలెంట్ ఉంటే డెఫినెట్గా మనం ఎక్కడికైనా రీచ్ అవ్వచ్చు అనేది నమ్ముతున్నారా? లేదు ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్నా మనల్ని తొక్కే వాళ్ళు ఉంటారు, వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు అనేవి కూడా మీకు ఎక్కడి నుంచైనా అది ఇక్కడే కాదండి, ఎక్కడైనా ఉంటుంది అది. మీకు సజెషన్స్ ఎవరైనా చెప్పారా? మీరు కూడా చూసారా, ఏదైనా ఫేస్ చేశారా? లేదు మనం తొక్కాలని చూస్తున్నారు, లేదు వెనక్కి లాగాలని చూస్తున్నారు అనేది మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా? నాకైతే అలా ఏం అనిపించట్లేదు. మనల్ని ఎందుకు ఎవరో తొక్కాలని ఎందుకు అనుకుంటారు? అనుకున్నా కూడా నేను నాకు అనవసరం అంటున్నా. నాకు నా పైన కాన్ఫిడెన్స్. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఎవరేం చేసుకున్నా మీకు అనవసరం, పట్టించుకోరు. సజెషన్స్ ప్రతి ఒడు ఇస్తాడు, చిరాకు వస్తుంది. నేను అడగలేదు కదా ఎవరిని. అంతగా నీకు ఏదైనా చిరాకు ఉందంటే అవసరం లేదు, వెళ్ళిపో. నేను నీతో మాట్లాడట్లేదు కదా, నేను చూడమనట్లేదు కదా, నేను నిన్ను అడగట్లేదు కదా ఇది. సో ఇట్స్ ఫైన్. బట్ నాకు సజెషన్స్ ఇస్తే మాత్రం చిరాకు వస్తుంది, ఎందుకంటే నేను అడగలేదు, నాకు అవసరం లేదు. నా మీద నాకు నమ్మకం, కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో చూద్దాం అది ఏమవుతుందో. ఓకే, రైట్. సో బరాబర్ ప్రేమిస్తతో ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదైనా మెసేజ్ ఇస్తున్నారా, లేదంటే ఇప్పుడున్న యూత్కి ఏదైనా చెప్తున్నారా, ఏంటి? బరాబర్ ప్రేమిస్తా అనే మూవీలో మీకు చాలా ఎలిమెంట్స్ ఉంటాయండి. మంచి మెసేజ్ ఉంటుంది సినిమాలో, అండ్ అట్ ద సేమ్ టైం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్ ఉంటాయి, విచ్ ఇస్ వాట్ ఇంపార్టెంట్ ఫర్ ఎ ఫిల్మ్ అని అనుకుంటాను. అంటే 1-2 గట్టి ట్విస్ట్లు ఉంటే, అంటే ఎక్స్పెక్ట్ చేయలేనివి. కొన్ని సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేసేస్తామా ఇక్కడ ఈ ట్విస్ట్ రాబోతుంది. ఎక్స్పెక్ట్ చేయలేనివి కనుక ఉంటే కనుక మనల్ని లాస్ట్ దాకా అవి హుక్ చేసి పెడతాయి సినిమాలో ఇంట్రెస్ట్గా. అలాంటివి ఇందులో 3 ఉన్నాయి నన్ను అడిగితే. సో అలా కమర్షియల్ ఆస్పెక్ట్లో కానివ్వండి, మెసేజ్ ఆస్పెక్ట్లో కానివ్వండి, లేదా ఈ ట్విస్టుల ఆస్పెక్ట్లో కానివ్వండి, అండ్ సాంగ్స్ చాలా రకాలుగా చాలా మంచి గుడ్ ప్రాపర్ అసలు సూపర్ సినిమా అంట నేను. నాకు చాలా నచ్చింది నేను చూసినప్పుడు, ఇంకా ఆడియన్స్ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో February 6th సినిమాలో చూసిన తర్వాత ఆడియన్స్ సినిమాని బరాబర్ ప్రేమిస్తారు. కానీ ట్రైలర్ ఇంకా రిలీజ్ కాలేదు, ట్రైలర్ ఎప్పుడు వస్తుంది? ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే మేము చీఫ్ గెస్ట్తో చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. ఓకే, ఎవరు రాబోతున్నారు చీఫ్ గెస్ట్? అది చాలా చూడండి. ఓకే, రైట్. ఎవరైనా అప్రోచ్ అయ్యారా, అడిగారా? యా సెట్ ఆల్ సార్టెడ్. సో కానీ అంటే లవ్ స్టోరీస్ కాకుండా మీరు అంటే ఇంతకుముందు చెప్పారు కదా, ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి నేను రెడీ అన్నట్టుగానే చెప్తున్నారు. సో మీకు ఏ క్యారెక్టర్ వచ్చినా హీరోగా కాకుండా. ఇప్పుడు నాకు లేదు చేయడానికి అలాగా. ఇప్పుడు నేను ఆల్రెడీ హీరోగా చేస్తున్నా కదా, సో హీరోగా చేస్తూ మళ్ళీ చేస్తే మళ్ళీ ఇక్కడ ఈ కెరీర్ ప్రాబ్లం అవుతుంది కదా. అండ్ ఆల్సో ఇలానే నేను ఎక్కువ ఎంటర్టైన్ చేయగలుగుతా ఆడియన్స్ని ఇప్పుడు. సో ప్రస్తుతానికి నేను క్యారెక్టర్స్ కంటే హీరోగా చేయడమే బెటర్. ఎలాగెళ్తారు అంటే ఒక పెద్ద సినిమాలో ఏదైనా
క్యారెక్టర్ చూద్దాం, పెద్ద సినిమా వచ్చినప్పుడు ఆలోచిస్తా. అప్పుడు డిసిషన్ అది. ఇప్పుడే ఎందుకు, నేను రాకుండానే వచ్చేస్తుంది ఏం చేయాలి ఆలోచించుకుని అది ఎర్ర పుష్పం వచ్చినప్పుడు ఆలోచించాలి అది. అంటే అట్లీస్ట్ మీకు ఆ థాట్ ఉందని తెలిస్తే ఎవరైనా ఏదైనా క్యారెక్టర్ రాసినప్పుడు అప్రోచ్ అవ్వడానికైనా ఉంటుంది. అదే వాళ్ళు అప్రోచ్ అయితే అప్పుడు వాళ్ళకి ఆన్సర్ చెప్తాను. ఇప్పుడే ఎందుకు నేను ఆలోచిస్తాను, అసలు ఆలోచించను అది. సో February 6th అయితే థియేటర్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వబోతున్నారు అయితే ఆడియన్స్. 100%. నేను ఎలా అయితే నేను నా ఆడియన్స్ని వాళ్ళని అందరినీ బరాబర్ అన్అపాలజెటిక్గా ప్రేమిస్తాను, సినిమా చూసాక వాళ్ళు కూడా అలానే బరాబర్ ప్రేమిస్తారు. సో బరాబర్ ప్రేమిస్తా అంటున్నారు. రియల్ లైఫ్లో అదేమన్నా జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? జరిగితే వెంటనే వెళ్ళి చెప్పేస్తారా? 100% కదా, నాకెందుకు భయం. అది రియల్ లైఫ్లో జరిగితే చెప్తా. ఓకే, అంత ఫ్రెండ్లీ. బట్ నాకు అంత టైం లేదులే ప్రస్తుతానికి. అవునా? Yeah. సో నాన్నగారిది కూడా లవ్ స్టోరీ చూసారా? సో ఏమనిపించింది? నేను ఈ మధ్యనే చూశాను ఆ లవ్ స్టోరీ ఇంట్రెస్ట్ ఆయన చెప్పింది. అవును, మా మదర్ అండ్ ఫాదర్ది లవ్ స్టోరీ. దే లవ్డ్ ఈచ్ అదర్ అండ్ మ్యారీడ్. సక్సెస్ చేసుకున్నారు వాళ్ళ ప్రేమని. ఎన్నప్పుడు ఏమనిపించింది స్టోరీ? అంటే డైరెక్ట్ ఆయన మీకు ముందు చెప్పారా? లేదు, నేను ఇంటర్వ్యూలోనే విన్నాను. అంటే చిన్నప్పుడు ఇంటర్వ్యూలోనే నేనైతే, అంటే చిన్నప్పుడే కదా, చిన్నప్పుడే కాబట్టి నేను వాళ్ళతో పాటు అదే ఇంటర్వ్యూలో నేను కూడా ఉన్నాను అనమాట. అప్పుడు విన్నాను నేను ఫస్ట్. చాలా చిన్నోడిని, అంటే లైక్ మేబీ ఫస్ట్ సెకండ్ క్లాస్ అనుకుంటా. అందులో నేను కూడా ఉన్నాను ఇంటర్వ్యూలో. అది యూట్యూబ్లో ఉంది ఇప్పటికీ. బట్ అప్పుడు దట్ వాస్ ద ఫస్ట్ టైం. నేను చాలా ఆ ఇంటర్వ్యూలో చూస్తే కూడా నేను చాలా ఇంట్రెస్ట్గా ఇలా వింటా ఉంటా. దట్ వాస్ ద టైమ్ వెన్ ఐ హర్డ్ అబౌట్ ద హోల్ థింగ్. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఉంటారు. ఫ్యాన్స్ అంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా ఉంటారు, అబ్బాయిలు అందరూ కూడా. సో అరుపులు, కేకలు వస్తే సెల్ఫీస్, ఈ ఫేజ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? 100%. ఎందుకు ఎంజాయ్ చేయము? సూపర్. అసలు మొన్న కాలేజ్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, లేకపోతే బయట నేను ఎక్కడైనా సినిమా చూద్దామని వెళ్ళినా, లేకపోతే ఎక్కడైనా అది ఉంటుంది. అదే హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళని చూసే నేను పాజిటివ్గా ఉంది బయట బిలీవ్ చేసేదే నేను వాళ్ళని చూసి. లేదంటే మొత్తం అంతా నెగిటివ్ కనిపిస్తుంది, నెగిటివ్ ఎఫెక్ట్ అవుతాం. కానీ నాకు ఎఫెక్ట్ లేదు, ఎందుకంటే బయట నాకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫుల్ పాజిటివ్ ఉంటుంది. ఎక్కడ నాకు ఒక డిస్రెస్పెక్ట్ నేను ఫేస్ చేసింది లేదు, లేకపోతే అడిగింది లేదు. ఎందుకంటే సెన్స్ ఉంటుంది పీపుల్కి. అంత సెన్స్ లేకుండా ఆ కమెంట్లు పెట్టిన వాళ్ళగా నేను అయితే చూడలే బయట మరి ఎక్కడ. సో నా టార్గెట్ ఆ సెన్స్ఫుల్ పీపులే. ఆ నెగిటివ్ పీపుల్కి వాళ్ళకి ఒక ప్రొఫైల్ పిక్చర్ ఉండదు, లేదా 3-4 ఫాలోవర్లను ఉంటుంది, అకౌంట్ సరిగ్గా ఉండదు ఆ అకౌంట్లు. మరి వాళ్ళని పట్టించుకోవద్దు అవి. ఓకే, రైట్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ప్రాజెక్టులు ఆల్రెడీ ఏమైనా లాక్ అయినాయా? నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? లేదంటే ఎవరి డైరెక్షన్లోనైనా చేయాలి అనేది మీకు ఏమైనా మైండ్లో? అలా ఏం లేదండి. అలా ఏం లేదు. ఎవరి డైరెక్షన్లో అంటే పెద్ద డైరెక్టర్ ఎవరు వచ్చినా కానీ మనం ఓ వావ్ అని హ్యాపీ ఫీల్ అయ్యి ఆబ్వియస్లీ వి విల్ వినడం కానీ కమ్యూనికేషన్ జరుగుతుంది. బట్ టార్గెట్ అన్నట్టుగా నాకేమీ లేదు. ఉంది కానీ ఒక టార్గెట్ చెప్తే మళ్ళీ సో పర్లేదు, చెప్పండి. అసలు అట్లీస్ట్ మీ థాట్స్ తెలుస్తాయి కదా, ఎవరు అనుకుంటున్నారు? ఒక పెద్ద హీరో అయ్యాను అనుకోండి, అంటే ఒక మంచి రేంజ్కి వెళ్ళాను అనుకోండి. రాజమౌళి గారు మహాభారతం చేస్తారన్నారు కదా, మేబీ దాంట్లో ఏదైనా ఒక మంచి రోల్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుందా? అది నా టార్గెట్. అది ఎప్పుడో పెట్టుకున్న టార్గెట్. చూద్దాం. సూపర్. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, కానీ అవి మనం ఇప్పుడే చెప్పకూడదు, చెప్తే బాగా. సో అది ఇది ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తా, దాంట్లో బరాబర్ ప్రేమిస్తా బెటర్. ఓకే, రైట్. సో ఎనీవేస్, సో రిలీజ్ అయిన టీజర్ కానీ సాంగ్స్ కానీ సో బాగున్నాయి. సో మంచి పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది. సో మీకు మంచి హిట్ పడాలి. మీరు డెఫినెట్గా ఇలాగే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ మీ ఫ్యాన్స్ని అదే యాటిట్యూడ్తో పెంచుకుంటూ మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ రీచ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. సో మీ నుంచి ఇంకా ఎంటర్టైన్మెంట్ రావాలి. సో మీరు మంచి పై స్థాయికి వెళ్ళాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్.